Hello everyone. Now we are discussing about the angle of repose. Angle of repose. Angle of repose means the angle at which the block kept over the inclined. It is verge of sliding. బ్లాక్ అనేది ఎంత మినిమం యాంగిల్ తో చేస్తే ఈ యొక్క ఇంక్లైన్ ప్లేన్ ఎంత మినిమం యాంగిల్ తో చేస్తే ఈ బ్లాక్ అనేది స్లైడింగ్ లోకి రావాలి. అది వర్జ్ ఆఫ్ స్లైడింగ్. స్టార్టింగ్ లో ఇది రెస్ట్ పొజిషన్ ఉంటుంది బ్లాక్ అనేది. ఫస్ట్ ఇంక్లైన్ ప్లేన్ మీద బ్లాక్ అనేది రెస్ట్ పొజిషన్ ఉంటుంది. ది ఇంక్లైన్ ప్లేన్ ని మనం యాంగిల్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే మనం ఎంత యాంగిల్ చేస్తే ఎంత యాంగిల్ చేస్తే బ్లాక్ అనేది స్లైడింగ్ పొజిషన్ లోకి రావాలి. స్లైడింగ్ మోషన్ లోకి రావాలి. రెస్ట్ పొజిషన్ నుంచి ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్ లోకి రావాలి. యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ మనం ఏమంటున్నాం? యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ రిపోజ్. మన క్వశ్చన్ లో ఒకవేళ మనకు యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. స్టార్టింగ్ పొజిషన్ లో బ్లాక్ అనే ఈ విధంగా రెస్ట్ పొజిషన్ లో ఉంది. స్టార్టింగ్ పొజిషన్ బ్లాక్ అనే ఈ విధంగా ఉంటుంది, రెస్ట్ పొజిషన్ ఉంటుంది. సపోజ్ దిస్ ఇస్ ఇంక్లైన్ ప్లేన్. ఐ హావ్ కెప్ట్ ది బ్లాక్ ఆన్ దిస్ ఇంక్లైన్ ప్లేన్. స్టార్టింగ్ బ్లాక్ ఏ విధంగా ఉంది? రెస్ట్ పొజిషన్ ఉంది బ్లాక్ అనేది. మోషన్ ఉందా? లేదు. స్లైడింగ్ ఉందా? లేదు బ్లాక్ కి. నేను యాంగిల్ చేంజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? బ్లాక్ అనేది మోషన్ అనేది స్టార్ట్ అవుతుంది, స్లైడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఎంత యాంగిల్ తో చేస్తే ఇంక్లైన్ ప్లేన్ అనేది బ్లాక్ అనేది మోషన్ లోకి వస్తుంది. ఈ యాంగిల్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అది యాంగిల్ ఆఫ్ థీటా. యాంగిల్ ఆఫ్ రిపోజ్. దీన్ని మనం ఏమంటున్నాం? యాంగిల్ ఆఫ్ రిపోజ్. స్టార్టింగ్ పొజిషన్ లో ఏ విధంగా ఉంది? బ్లాక్ అనేది రెస్ట్ లో ఉంది. దీన్ని మనం దేనిలోకి తీసుకురావాలి? ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్. బ్లాక్ అనేది స్లైడింగ్ అవ్వాలి. ఎంత యాంగిల్ చేస్తే ఇంక్లైన్ ప్లేన్ అనేది బ్లాక్ అనేది స్లైడింగ్ కండిషన్ లోకి వస్తుంది. ఫస్ట్ ఇది రెస్ట్ పొజిషన్ ఉంది. నేను దీన్ని ఏం చేస్తున్నాను? ఇంక్లైన్ ప్లేన్ ని చేంజ్ చేస్తున్నా యాంగిల్. ఏమవుతుంది? బ్లాక్ అనేది ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్ కండిషన్ లోకి వస్తుంది. ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాజేద్దాం. బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్. బ్లాక్ ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఇదేంటి? ఎంజీ సైన్ థీటా. ఎంజీ కాస్ థీటా. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ టు ది యాక్సలరేషన్. యాక్సలరేషన్ డైరెక్షన్ కి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇది ఆపోజిట్. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ నార్మల్. యాక్చువల్ నార్మల్ అండ్ ఎంజీ కాస్ థీటా ఇన్ సేమ్ డైరెక్షన్, రైట్? ఇది నార్మల్. ఎంజీ కాస్ థీటా. in between this mg. theta. Angle between these two is theta. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ ఆఫ్ రిపోజ్ థీటా. చూసుకున్నట్టయితే ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్, ఆన్ ది వర్జ్ ఆఫ్ మోషన్ అంటే అక్కడ ఏ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది? మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఏదైనా నెక్స్ట్ మినిటే మోషన్ లోకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రెస్ట్ పొజిషన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దాని యొక్క నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? స్లైడింగ్ ఆర్ మోషన్. ఆ కండిషన్ లో ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్ కండిషన్ లో ఫ్రిక్షన్ ఏం యాక్ట్ అవుతుంది? లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి? μsn. ఓకే. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు mg cos theta. n ఈజ్ ఈక్వల్ టు mg cos theta. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ Fl ఈజ్ ఈక్వల్ టు mg sin theta. సబ్స్టిట్యూట్ చేయండి. Fl ఈజ్ ఈక్వల్ టు mg sin theta ఈజ్ ఈక్వల్ టు μs. n ఈజ్ ఈక్వల్ టు mg cos theta. mg cancel. sin theta by cos theta is tan theta. tan theta is equal to μs. బ్లాక్ ఎప్పుడు ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్ కండిషన్ లోకి వస్తుంది? ఎప్పుడైతే tan theta is equal to μs అవుతుందో అప్పుడు బ్లాక్ అనేది ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్ అంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఈ కండిషన్ లోకి వస్తుంది బ్లాక్ అనేది ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్. మన క్వశ్చన్ లో మనకు ఒకవేళ ఫైండ్ అవుట్ ది యాంగిల్ ఆఫ్ రిపోజ్ అని అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి యాంగిల్ ఆఫ్ రిపోజ్.
ఇందులో సో tan theta is equal to μs. So μs is nothing but coefficient of static friction. Coefficient of static friction. సో నెక్స్ట్ ఒకవేళ సో మ్యూఎస్ ఇక్కడ చూసుకున్నట్టు మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు tan theta అయింది అనుకోండి. సో అప్పుడు ఏ కండిషన్ అవుతుంది? ఆన్ ది వర్జ్ ఆఫ్ మోషన్. మనం డిస్కస్ చేసినాం కదా, ఆన్ ది వర్జ్ ఆఫ్ మోషన్. ఒకవేళ సో మ్యూఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ tan theta అయింది అనుకోండి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ ది tan theta. సపోజ్ స్లైడ్ అవుతుందా? నో స్లైడింగ్. నో స్లైడింగ్. సో యాంగిల్ అనేది ఇక్కడ టేకింగ్ వెరీ స్మాల్ యాంగిల్. సో వెరీ స్మాల్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మోషన్లో వస్తుందా? స్లైడింగ్ అవుతుందా? కావద్దు కదా. సో నో స్లైడింగ్. ఒకవేళ సో మ్యూఎస్ ఈస్ లెస్ దాన్ tan theta. tan theta is greater than మ్యూఎస్. అప్పుడు ఏమవుతుంది? స్లైడింగ్. సో స్లైడింగ్ కండిషన్. సో ఇది ఆన్ ది వర్జ్ ఆఫ్ మోషన్. నో స్లైడింగ్ కండిషన్. మ్యూఎస్ is greater than tan theta. సో మ్యూఎస్ less than tan theta is sliding condition. సో ఆన్ ది స్లైడింగ్ మీన్స్ కైనమాటిక్ ఫ్రిక్షన్. సో స్లైడింగ్ అవుతే అక్కడ ఏ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది? కైనమాటిక్ ఫ్రిక్షన్. సో ఆన్ ది వర్జ్ ఆఫ్ మోషన్ అంటే సో లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఇది ఈ ఫార్ములా. ఇందులో మనం యాంగిల్ ఆఫ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్ ది వర్జ్ ఆఫ్ స్లైడింగ్ అన్నప్పుడు మనకు లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో tan theta is equal to మ్యూఎస్ అవుతుంది. tan theta is equal to మ్యూఎస్. సో ఇది ఏ కండిషన్? ఆన్ ది వర్జ్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ కేస్ ఆఫ్ స్లైడింగ్. ఒకవేళ స్లైడింగ్ కండిషన్ అవుతే ఏమవుతుంది? ఇన్ కేస్ ఆఫ్ స్లైడింగ్ సో బ్లాక్ అనేది స్లైడ్ అవుతుంది. ఓకేనా. సో బ్లాక్ అనేది స్లైడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఏం ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది? కైనమాటిక్ ఫ్రిక్షన్. సో అప్పుడు మనం ఏమని రాయొచ్చు? సో ఈక్వల్ టు మ్యూ కేఎన్. కైనమాటిక్ ఫ్రిక్షన్ కదా స్లైడ్ అవుతున్నప్పుడు. సో ఎన్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? బ్యాలెన్స్ ఏరియా ఎన్ ఈక్వల్ టు mg cos theta. ఓకే. సో ఫ్రిక్షన్ ఎఫ్ఎల్ ఈక్వల్ టు సో ఎఫ్కే ఈక్వల్ టు mg sin theta. సో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. mg sin theta ఈక్వల్ టు మ్యూ కే mg cos theta. ఇక్కడ బ్లాక్ అనేది మోషన్లో ఉంది కదా. ఓకే, బ్లాక్ అనేది మోషన్లో ఉంది కదా. సో ఈక్వల్ టు ఏమన్నా నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఈ అని రాయొచ్చు కదా. సో ఇది mg sin theta మైనస్ మ్యూకి mg cos theta. సో అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? ఈక్వల్ టు సో మైనస్ అవుతుంది కదా. సో మైనస్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో బ్లాక్ అనేది స్లైడింగ్ కండిషన్లో ఉంది. సో ఇది మోషన్లో ఉంది. ఏదైనా ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే అక్కడ ఏం యాక్ట్ అవుతుంది? న్యూటన్ సెకండ్ లా. సో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇందులోకి ఎం కామన్ తీయండి. సో mg కామన్ తీయండి. సో mg m కామన్ తీస్తే ఏమవుతుంది మనకు? g sin theta మైనస్ మ్యూకే g cos theta అవుతుంది కదా. ఇక్కడేమో క్యాన్సిల్ అవుతుంది. సో ఈ m క్యాన్సిల్ అవుతుంది టోటల్. సో అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? sin theta మైనస్ cos theta. సో g ఈజ్ ఈక్వల్ టు ఏ. సో యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి? ఆన్ స్లైడింగ్ కండిషన్లో కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు sin theta మైనస్ cos theta ఇంటూ g ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇది స్లైడింగ్ కండిషన్, ఇది ఆన్ ది వర్జ్ ఆఫ్ మోషన్ కండిషన్. ఇది యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో నెక్స్ట్ వీడియోలో సో పుల్లింగ్ ఆర్ పుషింగ్ కండిషన్ డిస్కస్ చేద్దాం. ఇది యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఓకే, థ్యాంక్ యూ.